గొల్ల కుర్మలకు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేయలే. మామూలుగా అయితే గొర్రెలు ఇస్తారు కదా, నా రాజీనామా పుణ్యమాంటి 90 కోట్ల రూపాయలు గొల్ల కుర్మలకు 7,600 మందికి అకౌంట్లలో పడ్డాయి. 100 పడకల ఆసుపత్రి వచ్చింది చౌటుపలకాడ. చౌటుపలచల మున్సిపాలిటీకి రోడ్లు వచ్చినాయి. ప్రతి ఊర్లో ₹1 కోటి పెట్టి సీసీ రోడ్లు వచ్చినాయి. పోతే పోయిన నా పదవి 600 కోట్ల రూపాయలు నిధులైతే వచ్చినాయి మా మునుగోడు నియోజకవర్గాన్ని. మా రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉండరు. కానీ ఇక నువ్వు ఇగో కాంట్రాక్ట్ కోసం పోయినోడినైతే మళ్ళీ మీ పని పడుతుంది మళ్ళీ కాంగ్రెస్లోకి ఎట్లా వచ్చినా? ఇప్పుడు అటు పోయినోడినైతే మళ్ళీ మేము పని పడుతుంది కాంగ్రెస్లోకి ఎట్లా వస్తా? ఏదైతేనే అధ్యక్ష, ఏదేమైనా చాలా అధ్యక్ష ఏదేమైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ రక్తం, కాంగ్రెస్ కుటుంబం. ఈరోజు నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినందుకు కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అందులో నేను వచ్చిన తర్వాత మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ఆగమైన తెలంగాణ మా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నమ్మకం కూడా కుదిరింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పిన తాగుబోతుల తెలంగాణ కాదు, బెల్ట్ షాప్ల ద్వారా బంగారు తెలంగాణ మేము చేసి చూపిస్తాం. మేము 100% చేసి రైతులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళు ఎన్నో కళలు అంటున్నారు కాబట్టి మీరు పూర్తి చేయని కళల్ని మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంట్ ఇస్తుంది సార్. మీరు ఒకసారి అనౌన్స్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు తెలంగాణలో. ఇది ఒక్క ప్రాజెక్టు. ఇగో మీలాగా కళలు లేవు నాకు. కూనమనేని సాంబశివరావు లాస్ట్ అధ్యక్ష, ఒకటే లాస్ట్ మాట చెప్తా. నేను ఏమంటున్నా అధ్యక్ష, వీళ్ళు ఏమనుకుంటుండ్రు, ఒక్క నిమిషం, వీళ్ళు ఏమనుకుంటుండ్రు, 10 ఏళ్ళు పరిపాలించిన వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళు సరిదిద్దుకోకపోయినా వాళ్ళ ఆలోచన విధానం మారలేదని మాకు అర్థమైపోయింది. కానీ మీరు అధికారంలోకి ఎట్లా మళ్ళీ రారు, కానీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటే కూడా గొప్ప వాళ్ళే. మీరు చేసిన తప్పులతోటి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మిమ్మల్ని కాపాడటం బ్రహ్మదేవుని వల్ల కూడా కాదు. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం లూటి చేసింది కదా. మీరు అవినీతి కాదు, దోపిడీ చేసిండ్రు మీరు ప్రాజెక్టుల పేరు మీద. కాబట్టి తప్పకుండా మీరు మీ శిక్ష అనుభవిస్తారు. మీరు కొంచెం టైం తొందర పట్టకండి. మీరు ఇంకా టైం ఉంది, ఇప్పుడే వచ్చినాం గవర్నమెంట్లో కాబట్టి మాకు సహకరించండి. మేము చెప్తే వినండి. విన్నా కానీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేమైతే వదిలిపెట్టే. థ్యాంక్ యూ అధ్యక్ష, ఇది మీకు పంపిస్తున్నాను. థ్యాంక్ యూ.